హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అగ్నిసాక్షి ఒక ప్రేమ కథ పార్ట్ 73. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? ఓకే అంటూ ఫోన్ కాల్ చెయ్యబోయాడు చైతన్య. అంతే, చేతిలోని ఫోన్ని లాక్కొని ఎదురుగా ఉన్న సోఫాలో విసిరి అతని మెడవంపులో ముఖం దాచుకొని ఇప్పుడు చెయ్యి అంది వేద. ఇప్పుడు చాలా కష్టమండి అంటూ ఇంకాస్త గట్టిగా పట్టుకొని తన వైపు తిప్పుకొని ఆమె పెదాలు అందుకున్నాడు చైతన్య. కాసేపటికి చైతన్య ఫోన్ మోగుతుంది సోఫాలో. ఇద్దరు వేరుపడి వేద ఫోన్ తీసుకొని ఆంటీ అంటూ డిస్ప్లే చూసి చైతన్యకి ఇచ్చింది. హా చెప్పుమా అంటాడు లిఫ్ట్ చేసి చైతన్య. అటువైపు నుంచి విని నేనొస్తున్నా అని చెప్పి వేదకు బాయ్ చెప్పి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళేసరికి హాల్లో డాక్టర్తో మాట్లాడుతూ ఉంటుంది మాధవి. తెలిసిన డాక్టర్ అవ్వడంతో తనకి హాయ్ చెప్పి వాట్ హ్యాపెండ్ అని మాధవిని అడుగుతాడు చైతన్య. వాష్రూమ్ లో గీత స్లిప్ అయి పడిపోయింది. హ్యాండ్ కి కొంచెం కట్ అయి బ్లీడింగ్ వస్తుంటే డాక్టర్ని పిలిచాను అంటుంది మాధవి. కానీ చైతన్యకి ఎక్కడో తేడా కొట్టేసింది. స్మాల్ ఇంజురీ చైతన్య 1 వీక్ లో తగ్గిపోతుంది అంటూ డాక్టర్ మెడిసిన్ ఇచ్చి వెళ్ళిపోతాడు. డాక్టర్ వెళ్ళగానే ఏం జరిగింది అని అడుగుతాడు చైతన్య. జరిగింది వివరిస్తూ మాధవి రూమ్ లోకి వెళ్లి నైఫ్ తో చెయ్యి కట్ చేసుకోబోయింది గీత. గంగా నైఫ్ లాక్కునేసరికి కొంచెం కట్ అయింది. ఎలారా ఈ పిల్లతో వేగేది? నాకైతే భయం వేస్తుంది. ఇంకా నీ పెళ్లి వరకు ఇంకేం చేస్తుందో అని అంటుంది మాధవి. కూల్ మా, నువ్వు టెన్షన్ అవ్వకు అని చైతన్య అంటూ ఉండగా ఆయుష్ వస్తాడు హాయ్ పెద్దమ్మా అంటూ. ఆయుష్ నువ్వేంటి నాన్న ఇంత సడన్ గా అంది దగ్గరికి తీసుకుంటూ. హాయ్ ఆయుష్ అన్నాడు చైతన్య. హాయ్ అన్నయ్య అని రాక్షసి వచ్చిందంట కదా, అందుకే అన్నయ్య రమ్మన్నాడు అని మాధవి చెవిలో నెమ్మదిగా చెప్పాడు ఆయుష్. అవునా, సరే నాన్న, ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వవు, మీ ఇద్దరికి స్నాక్స్ తెస్తాను అంటూ కిచెన్ లోకి వెళ్ళింది మాధవి. వాట్సాప్ అన్నయ్య, ఏదో సీరియస్ గా మాట్లాడుతున్నారు అని చైతన్య దగ్గరికి వచ్చి అడిగాడు ఆయుష్. చెప్తా పద అంటూ పైకి తీసుకెళ్లాడు చైతు. గీత హ్యాండ్ కట్ చేసుకోబోయింది. చెప్పాను కదా, వేద గురించి నిజం తెలిసి ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ ఇదంతా అనగానే పిచ్చికాన్ని పట్టిందా గీతకి? తను హ్యాండ్ కట్ చేసుకొని చచ్చిపోతే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయా? సిచ్యువేషన్ ఎప్పటికీ అర్థం చేసుకుంటుందో ఏంటో అన్నాడు కోపంగా ఆయుష్. ఇప్పుడు అంతా నీ చేతుల్లోనే ఉంది. సిచ్యువేషన్ ని ఎలా మౌల్డ్ చేస్తావో, నీ లవ్ ని ఎలా సక్సెస్ చేసుకుంటావో నీ ఇష్టం అన్నాడు చైతన్య. నా చేతిలో ఏముంది? ఆ రాక్షసి నా మాట వింటుందా? మీ పెళ్లి కానప్పుడే చాలా ట్రై చేశాను. ఇన్ఫాక్ట్ మిమ్మల్ని చూడకముందే నా లవ్ కి విలువ ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తుందన్న గ్యారంటీ లేదు. సో అందుకే నన్ను పిలిచినట్టు అయితే అనవసరంగా నా టైం మీ టైం వేస్ట్ చేసావన్నయ్య అన్నాడు ఆయుష్. డ్రెస్సింగ్ ఏరియాలో షర్ట్ కుంటున్న చైతన్య, నువ్వు ఇప్పుడు గీతని లవ్ చేయడం లేదా? ఒకసారి గుండెపై చేయి వేసుకొని చెప్పు అన్నాడు. చేస్తున్నా, ఫస్ట్ లవ్ ని ఎవరు మర్చిపోతారు అన్నాడు ఎటో ఆలోచిస్తూ ఆయుష్. పెళ్లికి ముందే కాదు, తనతో పెళ్ళయ్యాక కూడా నేను యాక్సెప్ట్ చేయలేదు తన లవ్ ని. ఇప్పుడైతే మాకు డివోర్స్ కూడా అయిపోయాయి, ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? తన లైఫ్ లో నేను లేను, కాకపోతే తను నా ప్లేస్ లో ఉంది, నువ్వు తన ప్లేస్ ఉన్నావు. ఈ విషయాన్ని తనకు అర్థమయ్యేలా బుజ్జగించి చెప్పాలని ఉంది నాకు. కానీ మళ్ళీ నేను తన దగ్గరికి వెళ్తే నా పైన హోప్స్ పెంచుకుంటుంది. అందుకే నిన్ను పిలిపించాను. నువ్వు తనకి అర్థమయ్యేలా చెప్పు. తనతో టైం స్పెండ్ చేయి. తనకు మంచి చెడు అర్థం చేసుకునే శక్తి ఉంది ఆయుష్, కానీ మూర్ఖత్వంతో తను కప్పేస్తుంది. నువ్వు కొంచెం విడమర్చి చెప్పు. చిన్నప్పటి నుంచి ఉన్న మీ స్నేహాన్ని మరొకసారి గుర్తుకు చెయ్యి. ఇప్పుడు అత్తయ్య కూడా మధ్యలో లేదు. తన హెల్త్ బాగోలేక బెడ్కే పరిమితం అయ్యింది. ఈ టైంని నువ్వు యూజ్ చేసుకో అని చైతన్య అంటూ ఉండగా
నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికేరా మజాగా ఛాన్సు, జరుపుకో పలే రొమాన్సు, యూరేక తక్క మిక్క నీ ముద్దు తీరేదాకా అని పాడుతూ పిచ్చ హ్యాపీగా మెగా అన్నయ్యను ఇమిటేట్ చేస్తూ సేమ్ డాన్స్ చేస్తూ వచ్చి ఆయుష్ ని చూసి ఇంకొంచెం డాన్స్ ఎక్కువ చేస్తూ ఆయుష్ చేయి పట్టుకొని చుట్టూ తిప్పాడు శశి. తన ఫోన్ లో పాట రన్ అవుతూ ఉంది. అలా కాసేపు డాన్స్ చేసి చేసి సోఫాలో కులబడ్డాడు శశి. ఆయుష్ శశిని ఫన్నీగా చూస్తూ నవ్వుతూ ఉంటే చైతన్య మాత్రం కోపంగా నటిస్తున్నాడు. బయట ఏదో వెలగబెట్టి వచ్చినట్టున్నాడు అనుకొని, వాట్సాప్ బ్రో ఎప్పుడొచ్చావు అని అడిగాడు శశి. జస్ట్ ఇప్పుడే, నువ్వు వచ్చే ముందు అన్నాడు ఆయుష్. ఓయా, తమరెందుకు ఆశ్చర్యంగా చూస్తున్నారు భయ్యా? నాకు తెలుసులే, నేను ఇలా ఉండడానికి రీజన్ తెలుసుకోవాలని ఆతృతగా ఎదురు చూస్తున్నారు కదా అడిగాడు చైతన్యని శశి. నాకు తెలుసు ఆ రీజన్ ఏంటో అన్నాడు చైతన్య చాలా సీరియస్ గా. ఏంటో చెప్పుకో చూద్దాం అన్నాడు శశి. నిన్ను కుక్క కరిచి ఉండాలి, లేదా కుక్కనైనా నువ్వు కరిచి ఉండాలి అంటూ వాష్రూమ్ లోకి వెళ్ళాడు చైతన్య. ఆ మాటకు ఆయుష్ నవ్వుతే శశి కోపంతో, చిచ్చి ఈ అన్నయ్యలున్నారే, ప్రతి విషయంలో తమ్ముళ్లను తొక్కేస్తారు అని నువ్వెప్పుడొచ్చావురా అని అడిగాడు మళ్ళీ సీరియస్ గా ఆయుష్ ని శశి. చెప్పాను కదా ఇందాకే, నువ్వేంటి చాలా హుషారుగా ఉన్నావు అన్నాడు ఆయుష్. ఎస్ ఎస్, ముందు పద నా రూమ్ కి చెప్తా అన్ని విషయాలు. ఈ రోజు పబ్బుకు వెళ్దామా అని అడుగుతూ తన రూమ్ కి ఆయుష్ ని తీసుకెళ్లిపోయాడు శశి. అరగంట తర్వాత సైలెంట్ గా వచ్చి తన చెయ్యి పట్టుకొని చూస్తున్నాడు ఆయుష్. గీత ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా ఆయుష్ ని చూస్తుంది. ఎందుకు ఈ పిచ్చి పని చేశావు అని అడిగాడు. నా ప్రేమ పిచ్చా అని అడిగింది. మరేంటి, నీ ప్రేమ నువ్వు ప్రేమించే వాళ్ళకు అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ ప్రేమ వేరో చోట ఉంది. అది నీవు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అనగానే, నువ్వు ఈ స్పీచ్ ఇవ్వడానికే వస్తే అది వినే ఓపిక నాకు లేదు ఆయుష్ అంది. నేను స్పీచ్ ఇవ్వడం లేదు గీత, నేను ఎంతో ఇష్టపడ్డ అమ్మాయి బాధలో ఉంటే చూడలేక వచ్చాను. నువ్వు విన్నా వినకున్నా ఓ మాట చెప్పి వెళ్తాను గీత, ఇది మాత్రం నువ్వు వినాలి. ఎదుటి వాళ్ళ దగ్గర మన ప్రేమకే కాదు, మన ఉనికికి కూడా గౌరవం లేనప్పుడు ఆ ప్లేస్ నుంచి సైడ్ అయిపోవడం ఉత్తమం. అనుభవంతో చెప్తున్నాను, అర్థం చేసుకో అన్నాడు ఆయుష్. అంటే అంటే నా ప్రేమకు అర్థం లేదా? నేను చైతన్యని ఎంతో లవ్ చేస్తున్నాను అంటూ పిచ్చిదాన్లా ఏడుస్తూ నేలపై కూర్చొని అడిగింది గీత. తన దగ్గరికి వెళ్లి రెండు చేతులు పట్టుకొని, నువ్వు ఏడుస్తున్నావని నేను మభ్యపెట్టే మాటలు మాట్లాడను, నిజం చేదుగా ఉంటుంది గీత అన్నాడు లాలనగా ఆయుష్. నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ ఇస్తావా అడిగాడు ఆయుష్. ఏమిటి అన్నట్టు చూసింది ఏడుస్తూ అతని వంక. నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడే ప్రేమించని వాడు, చనిపోయింది అన్న అమ్మాయి జ్ఞాపకాలతో బతికినవాడు, ఇప్పుడు అతని ప్రేమ బ్రతికి ఉండగా నిన్నెలా భార్యగా ఒప్పుకుంటాడు, తిరిగి నిన్నెలా ప్రేమిస్తాడు? ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకొని నిజాన్ని ఒప్పుకో, వాస్తవంలో బతుకు. నువ్వు అన్నయ్యని ప్రేమిస్తున్నావని తెలిసి కూడా నేను నిన్ను ఇబ్బంది పెట్టలేదు. సడన్ గా ఒకరోజు మీరు పెళ్లి చేసుకుంటే బాధతో నా గుండె పగిలి నా మానాన్ని నేను నీ లైఫ్ నుంచి వెళ్ళిపోయాను. ఎందుకంటే నేను నిన్ను ప్రేమించాను కాబట్టి, నీ సంతోషాన్ని నా సంతోషంగా అనుకున్నాను కాబట్టి, నా ప్రేమకు విలువ ఉంది కాబట్టి. అలాగే నువ్వు ప్రేమించిన అన్నయ్య కూడా సంతోషంగా ఉండాలి అనుకుంటే, నీ ప్రేమకు విలువ ఉంది అనుకుంటే వాళ్ళ లైఫ్ ని డిస్టర్బ్ చేయకు. కానీ ఒకటి మాత్రం నిజం, మీరు ఇంత మోసం చేసినా అన్నయ్య మిమ్మల్ని ఆదరిస్తున్నాడు. ఇస్ గ్రేట్ మ్యాన్. నిజంగా అంత పెద్ద మనసు ఎవరికైతే ఉండదు. ఫర్ సపోజ్ మీ మమ్మీ ప్లేస్ లో మా మమ్మీని ఉంచి నీ ప్లేస్ లో నేనుండి అన్నయ్య ప్లేస్ లో నువ్వుంటే
నేను ఒక ఎమోషనల్ డ్రామా ప్లే చేస్తూ బ్లాక్మెయిలింగ్ తో మోసం చేసి నిన్ను పెళ్లి చేసుకుంటే ఆ నిజం తెలిసిన తర్వాత నీ రియాక్షన్ ఏంటి నా విషయంలో? నువ్వు నన్ను క్షమిస్తావా గీత? ఒక్కసారి ఇమాజిన్ చేసుకో అన్న ఆయుష్ ఆమె దగ్గరికి వచ్చి ఆమె ఫేస్ ని తన 2 చేతుల్లోకి తీసుకొని కన్నీళ్లు తుడుస్తూ, మనం ప్రేమించిన వాళ్ళు మనకుండగా వేరే వ్యక్తితో ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం బ్రతికి ఉండగానే నరకం అనుభవించడం లాంటిది గీత అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆయుష్. ఆయుష్ చెప్పింది విని అతను వెళ్ళిన వైపే చూస్తూ అలాగే కూర్చుండిపోయింది గీత. కళ్ళు తెరవగానే ఎదురుగా చైతన్య కనిపించాడు వేదకి. హ్యాపీగా గుడ్ మార్నింగ్ అంటూ లేచి కూర్చుంది. గుడ్ మార్నింగ్ బంగారం అంటూ తన పక్కన కూర్చున్న చైతన్య ఫోర్ హెడ్ పై కిస్ చేసి రోజా పువ్వు చేకి ఇచ్చాడు. మీరేంటి ఇంత మార్నింగ్ అని అడిగింది. ఒకసారి టైం చూడు అన్నాడు. ఓ 10:30నా? నేను లేటుగా లేచాను అయితే అంది. నిన్నటి మన డిస్కషన్ చేసిన టాపిక్ తో బాగా డిస్టర్బ్ అయినట్టున్నావు. నైట్ సరిగ్గా నిద్రపోలేదు, మార్నింగ్ లేటుగా లేవడం అంతే కదా అన్నాడు చైతన్య. అదేం లేదు అంటూ కవర్ చేసుకుంది వేద. ఓకే ఓకే, చేంజ్ ద టాపిక్, త్వరగా ఫ్రెష్ అయ్యిరా, నేను వెయిట్ చేస్తున్నా అంటూ బయట హాల్లోకి వెళ్ళాడు చైతన్య. రెడీ అయి వచ్చాక గమనించింది. వెళ్ళిపోయారా అక్క మామయ్య అందరూ అని అడిగింది. ఇద్దరికి టిఫిన్ వడ్డిస్తున్న పన్నమ్మాయితో వేద. ఆ వెళ్ళిపోయారక్క అనగానే చైతన్య నువ్వు వేరే పని చూసుకో, నేను వడ్డిస్తా అన్నాడు. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. వేదకు ఇడ్లీ తినిపిస్తూ ఇప్పుడు చెప్పు ఏంటి విషయం, ఒంట్లో బాలేదా అడిగాడు చైతన్య. నో బానే ఉంది అంటుంది వేద. మరి ఎందుకు డిస్టర్బ్ గా ఉన్నావు? ఇంకా బాధపడుతున్నావా? నేనున్నా బంగారు, నీ నీడను కూడా ఎవరిని తాకనివ్వను. ఇక నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నీ చైతన్య మీద నమ్మకం లేదా అని అడిగాడు. ఆ మాటలకి నవ్వుతూ, నేను నా లైఫ్ లో నమ్మిన వ్యక్తులు ఎవరు అంటే మామయ్య, తర్వాత అంటూ చైతన్య షోల్డర్ పట్టుకొని, మీరు నా లైఫ్ లోకి వచ్చాక ఏం జరిగిందో చాలా సార్లు చెప్పాను. సో నేనెవ్వరికి భయపడడం లేదు. నా ధైర్యం, నా సంతోషం, నా ప్రతి ఒక్క ఎమోషన్ మీరే. ఇక మీకు చెప్పే ఓపిక కూడా లేదు. నాకు తినిపించండి అంటుంది గారంగా వేద. తన మాటలకు నవ్వుకుంటూ తనకి తినిపిస్తూ అతను తిన్నాడు. ఆ తర్వాత పెళ్లి షాపింగ్ కి వెళ్తారు. గీత నెక్స్ట్ డే ఢిల్లీకి వెళ్ళిపోతుంది. 8 రోజుల తర్వాత సింపుల్ గా గుళ్ళో పెళ్లి చేసుకున్నాడు చైతన్య వేదని. అలాగే రిజిస్ట్రేషన్ మ్యారేజ్ కూడా కేవలం తన ఫ్యామిలీ అండ్ హోమ్ సభ్యులు, తన ఫ్రెండ్స్ సమక్షంలో. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.